నర్మద అమూల్య దగ్గరికి వచ్చి, "ఏంటి అమూల్య ఇలా ఉన్నావు? ఎందుకు ఏడుస్తున్నావు?" అని అంటూ ఉంటే, "నా వల్లే కదా వదిన ఇదంతా జరిగింది. నాన్న నాపై చాలా కోపంగా ఉన్నారు. నాపై నాకు అసహ్యం వేస్తుంది వదిన" అని అంటుంది అమూల్య. ప్రేమ, పెళ్లి విషయంలో ఇలాంటి సమస్యలు చాలా కామన్‌గా వస్తుంటాయి. "మనసు పాడు చేసుకోకు" అని అంటుంది నర్మద. "అమ్మా, నాన్న నా వల్లే ఇంత బాధపడుతుంటే చూడలేకపోతున్నాను వదినా" అని అంటుంది అమూల్య. "ఇప్పుడు ఇలాగే ఉంటారు. మెల్లగా నీ ప్రేమని అర్థం చేసుకుంటారు. నిన్ను అర్థం చేసుకుంటారు. నువ్వేం బాధపడొద్దు" అని అంటుంది నర్మద. వెంటనే అమూల్య, "నాన్న నా ప్రేమని అర్థం చేసుకుంటారా వదినా" అని అడుగుతుంది. "అవును అమూల్య, తప్పకుండా అర్థం చేసుకుంటారు. మా విషయంలో అర్థం చేసుకున్నారు కదా, నీ విషయంలో కూడా అంతే. కాకపోతే మావయ్య, అత్తయ్య బాధపడుతున్నది ఆ విషయం గురించి కాదు. మా అమ్మాయిని ఇంత పద్ధతిగా పెంచితే ఇది వెళ్ళి శత్రువుల అబ్బాయిని ప్రేమించిందని బాధపడుతున్నారు" అంటూ మెల్లగా దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది నర్మద. "వాళ్లే కాదు, నాకు కూడా ఆశ్చర్యంగా ఉంది అమూల్య. నీ అంతట నువ్వు వెళ్ళి విశ్వక్‌ని ప్రేమించావు అంటే నమ్మలేకపోతున్నాను. ఎందుకంటే మావయ్య, అత్తయ్యల పెంపకం గురించి నాకు తెలుసు కదా" అని మెల్లగా మెలికపెడుతుంది నర్మద. దాంతో అమూల్య, "లేదొదినా, అసలు నేను విశ్వక్‌ని ప్రేమించలేదు. నేనతన్ని వెంటపడలేదు. వద్దన్నా తనే నా వెంటపడ్డాడు. అతనితో మాట్లాడలేదు. వాడే నా వెంటపడేవాడు. వద్దన్నా గిఫ్ట్స్ ఇచ్చేవాడు" అని అంటుంది అమూల్య. ఇంతలో ప్రేమ వచ్చి అమూల్య మాటల్ని విని షాక్ అవుతుంది. "వింటున్నావా ప్రేమ" అని సైగ చేసిన నర్మద మరిన్ని విషయాలను అమూల్యాన్ని అడుగుతుంది. "ఏంటి, విశ్వ నీ వెంట పడ్డాడా?" అని అడుగుతుంది. "అవునొదినా, నేనతని మొహం కూడా చూసేదాన్ని కాదు. నాతో మాట్లాడొద్దని చెప్పాను. నాన్నకి తలవంపులు తెచ్చే పని నేనెందుకు చేస్తాను? అసలేం జరిగిందంటే" అంటూ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు చెప్పేస్తుంది అమూల్య. దెబ్బకి ప్రేమ కళ్ళు తెరుచుకుంటాయి. ఇక కన్నీళ్లు పెట్టుకుంటున్న అమూల్య దగ్గరికి తీసుకుంటుంది నర్మద. "నాకు తెలుసు అమూల్య, నువ్వు మంచి అమ్మాయివని, తప్పు చేయవని. ఇవన్నీ తలుచుకుని బాధపడకు. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది" అని ఓదార్స్తుంది. "నాన్న నాతో మంచిగా మాట్లాడతారా వదినా? అమ్మ నన్ను ప్రేమగా చూసుకుంటుందా? నన్ను, నా ప్రేమని అర్థం చేసుకుంటుందా?" అని అడుగుతుంది అమూల్య. "అంతా మంచే జరుగుతుంది, కానీ మొన్నటి గొడవలో అందరి ముందు ఎందుకు విశ్వని నువ్వే ప్రేమించావని చెప్పావు?" అని అడుగుతుంది నర్మద. అది అని నసుకుతుంది అమూల్య. "భయపడకుండా చెప్పు అమూల్య, ఇలాంటి అబద్ధం ఎందుకు చెప్పావు?" అని అంటుంది నర్మద. "విశ్వక్ చెప్పమన్నాడు వదినా. నేను ప్రేమించానని చెప్తే గొడవలు రావన్నాడు. కానీ ఇప్పుడు అంతకంటే పెద్ద గొడవలయ్యాయి" అని అంటుంది అమూల్య. దెబ్బకి ప్రేమ, "అంటే వీడు నాతో అబద్ధాలు చెప్పాడన్నమాట" అని కోపంగా లోపలికి వెళ్తుంది. ఇక ప్రేమ వెనమాలే నర్మద కూడా వెళ్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.